నమస్తే మేడం. నమస్కారం. బై కొంచెం పై పై నమస్కారం. మా అహింస మెడిటేషన్ ఛానల్కి స్వాగతం మేడం. మీ యొక్క దివ్య వాక్యాలతో మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో వాళ్ళ యొక్క మీ అనుభవాల్ని, అలాగే మీ ధ్యాన అనుభవాల్ని, అలాగే మీ యొక్క సందేశాన్ని అందిస్తారని కోరుకుంటూ మీ పేరు ఊరితో ప్రారంభించండి మేడం. నా పేరు పరిణీత. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను పిరమిడ్ మాస్టర్ని. ఓకే, చెప్పండి మేడం. అనుభవాలు కూడా కొన్ని ధ్యాన అనుభవాలు అయితే ఏం లేవు, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కానీ ఒక అనుభవం కూడా రాలేదు. సో ధ్యానం కోసం చేయాలని నా అభిప్రాయము. ఓకే మేడం. ధ్యానం చేయాలి, అందరూ చేయాలి, అందరూ శాకాహారులు అవ్వాలి అని పత్రిజీ కోరిక. అందరం కలిసి నెరవేరుద్దాం ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. సో దానికోసం ప్రతి పిరమిడ్ మాస్టర్ తాపత్రయపడుతున్నాడు, అదే సాధించడానికి వెళ్తున్నారు. ఓకే మేడం, మీరు వేగన్ అనే టాపిక్ మీద ఈ మధ్య అందరికీ క్లాసెస్ చెప్తున్నారని తెలిసింది మేడం. ఆ వేగన్స్ గురించి మాకు కూడా కొంచెం చెప్తారా? వేగన్స్ అనే దానికంటే అహింస అంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది అహింస మెడిటేషన్ ఛానల్ కాబట్టి. సో వేగన్ అంటే అది ఏం పెద్ద స్పెషల్ ఏం కాదు, అహింస. అది కాన్సెప్టే అహింస. సో అహింస అంటే ఏ జీవికి ఏ హాని చేయకుండా, ఏ నష్టం కలిగ చేయకుండా, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళ జీవితాల్లో జోక్యం చేసుకోకుండా చేసేదే అహింస. ఓకే మేడం. మేడం, ఇప్పుడు ఇలా పిరమిడ్స్ దగ్గరికి వచ్చి ఎప్పుడు ఫంక్షన్ జరుగుతూ, యజ్ఞాలు జరుగుతూ ఎంతోమంది ఆత్మ బంధువులు వచ్చి కలుస్తూ ఉంటారు కదా మేడం. అప్పుడు మీకు లోపల నుంచి కలిగే ఫీలింగ్ ఎలా ఉంటుంది మేడం? ఆనందం. అందరినీ కలవడం, అందరితో మాట్లాడడము, వాళ్ళతో కలిసి భోజనం చేయడం, వాళ్ళతో కలిసి ధ్యానం చేయడం, అదే ఆనందం. అందరూ మిమ్మల్ని చూస్తుంటే పత్రిజీ గారిని చూసినట్టే ఉంది, మా పత్రి గారు మాలోనే ఉన్నట్టుంది, మా దగ్గరే ఉన్నట్టుంది అన్న మాటలు అంటుంటారు కదా మేడం. అప్పుడు మీకు కలిగే ఫీలింగ్ ఎలా ఉంటుంది మేడం? అందరూ పత్రిజీలే, అందరి చైతన్యం అందరి హృదయాల్లో ఉంది. సో పత్రిజీ అంటే అది ఒక అపారమైన శక్తి. అపారమైన శక్తి కావడానికి మనందరం ప్రయత్నించాలి. ఓకే మేడం. మేడం, ఇక్కడ ఈ ప్రకృతి వ్యాలీ ఎలా అనిపిస్తుంది మేడం? చాలా అందంగా ఉంది. కొండలు, కోనలు, ఎస్పెషల్గా ఆవులు అందరూ కూడా చక్కగా స్వేచ్ఛగా విహరిస్తున్నారు. అదొకటి చాలా నచ్చింది. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, నెక్స్ట్ టైం వెళ్తాను. సో కొండలు, వాగులు, చెట్లు, మొత్తం ప్రకృతి ఎంతో 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 ఆహ్లాదంగా ఉంది. ఓకే మేడం. మేడం, ఇప్పుడు ఇక్కడ స్టేజ్ కార్యక్రమాలు కానీ, ఇక్కడ సదుపాయాలు కానీ ఎలా ఉంది మేడం ఈ ప్రకృతి వ్యాలీలో? పర్ఫెక్ట్గా ఉంది, హ్యాపీగా ఉంది, అందరూ హ్యాపీగా ఉన్నారు, నో కంప్లైంట్స్. సో అందరు ఇక్కడ ధ్యానం చేయడానికి వచ్చారు. అందరు పిరమిడ్ మాస్టర్స్ కాబట్టి ఎంతో సహృదయంగా, ఎంతో అండర్స్టాండింగ్గా అందరూ ఉంటారు కాబట్టి చాలా బాగున్నాయి. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి, అకామిడేషన్ చాలా బాగుంది, స్టేజ్ చాలా బాగుంది, ఈవెంట్స్ చాలా బాగున్నాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. సో మొత్తానికి ఇట్స్ బ్యూటిఫుల్ ఈవెంట్. ఓకే మేడం, ఇక్కడ రాయ్ జగపతి రాజు గారు అరిటాకులు భోజనం సదుపాయం కలిగించారు కదా, వాటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది మేడం? పెళ్ళికి వచ్చినట్టు ఉంది. సో ఎవరో పెళ్లి జరుగుతుంటే మన అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా వచ్చి కలుస్తాం కదా, అలా ఉంది. సో పత్రిజీ కూడా అరిటాకుల భోజనం అంటే చాలా ఇష్టం. ఆయన కోరిక అనుగుణంగానే ఇదంతా జరుగుతోంది. సో అందుకని థ్యాంక్ యూ. ఓకే మేడం. మేడం, మీరు మా ఛానల్ని కొంచెం ఏమైనా ప్రమోట్ చేయగలుగుతారా? అహింస ప్రమోట్ చేస్తే అహింస మెడిటేషన్ ఛానల్ ప్రమోట్ అయిపోతుంది. సో అందరము అహింసవాదులు అవ్వాలని నా కోరిక. అహింసవాదులు అయితే అహింస మెడిటేషన్ ఛానల్ నంబర్ 1లో ఉంటుంది. సో అహింసను అందరూ పాటించాలి. ఏ మనిషి జీవితంలోనే కాదు, ఏ జంతువు జీవితంలో కూడా మనం జోక్యం చేసుకోకూడదు. అలా చేస్తేనే ప్రకృతి మనతోటి ప్రసన్నం అవుతుంది. సో ఏ జంతువుని హింసించకుండా, వాళ్ళ జీవితాలని నాశనం చేయకుండా. పత్రిజీ అన్నారు, మాంసం వద్దు, గుడ్లు వద్దు, చేపలు వద్దు అని. అంటే స్వాగ్ తరఫు నుంచి నేను ఒకటి కోరుకునేది ఏంటంటే, స్వాగ్లో 2 ఎక్స్ట్రా మనము యాడ్ చేస్తాము, పాలు ఒకటి వద్దు, తేనె ఒకటి వద్దు అని చెప్పేసి. అలాగే జంతువు నుంచి ఏది తీసుకోకూడదు, జంతువుని ఏ రకంగా వాడుకోకూడదు, జంతువుని ఏ రకంగా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని స్వేచ్ఛగా ఉండేలా మనం కూడా స్వేచ్ఛగా ఉండొచ్చు. ఎందుకంటే మనం ఏది ఇస్తే మనకు అదే తిరిగి వస్తుంది కాబట్టి. ఓకే మేడం. మేడం, ఇప్పుడు సాధారణంగా అందరికీ పత్రిజీ గారు అంటే ఒక గురువు, కానీ ఎంతో వరం పొందితే కానీ వాళ్ళకి పుత్రికగా, వాళ్ళ సంతానంగా కలగదు. అలాంటి ప్లేస్లో మీరు ఉన్నారు కదా. మీరు ఇప్పుడు అందరూ కూడా మిమ్మల్ని చూస్తుంటే మీ నాన్నగారిని చూస్తున్నట్టే ఉంది, మీ నాన్నగారు మాతో తిరుగుతున్నట్టు ఉంది అని ప్రతి ఒక్కరు అంటున్నారు కదా మేడం. ఆ మాటలకు మీకు లోపల నుంచి ఎలా అనిపిస్తుంటుంది మేడం ఇందరి నుంచి? అది వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానము చాలా సంతోషంగా ఉంటుంది. ఎవరి
తరహాలో వాళ్ళు ధ్యానాన్ని వాళ్ళు ఏమంటారు ప్రచారం చేస్తూ శాకారం ప్రచారం చేస్తూ వెళ్తున్నారు. ఆయన లేటెస్ట్ గాంధీ, ఆయన లేటెస్ట్ బుద్ధ, ఆయన లేటెస్ట్ కృష్ణ, ఆయన లేటెస్ట్ రామ్, ఆయన లేటెస్ట్ జీసస్, ఆయన లేటెస్ట్ అల్లా. ఓకే మేడం, అది ఓకే మేడం, గ్రేట్ మేడం. మేడం ఇప్పుడు నేటి యువతరానికి మన ధ్యానంలోకి రావాలన్నా లేకపోతే శాకాహారులుగా మారాలన్నా మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం మా ఛానల్ ద్వారా? శాకాహారంగా మారాలంటే ఫస్ట్ మనము మనల్ని పక్కన పెట్టి జంతువుల గురించి ఆలోచించాలి. ఓకే మేడం. ఎప్పటిదాకైతే మన గురించి మాత్రమే ఆలోచిస్తామో మనం శాకాహారులు అవ్వలేము. ఎప్పుడైతే జంతువుల గురించి ఆలోచిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా శాకాహారం అయిపోతాం. ఎందుకంటే వాళ్ళ ఇబ్బంది చూసి, వాళ్ళ నొప్పి చూసి, వాళ్ళ చావును చూసి మన హృదయం చలించిపోతుంది. అలాంటప్పుడు ఆ జంతువుల తరఫున చూసినప్పుడే మనం శాకాహారులు అవుతాం. మన తరఫున చూసినప్పుడల్లా మనం శాకాహారం అవ్వలేము. ఓకే మేడం. మేడం అలాగే స్పిరిచువల్ లైఫ్కి రియాలిటీ లైఫ్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ చెప్పండి. అంతా ఒకటే నాకైతే, ఎందుకంటే నేను పుట్టిందే స్పిరిచువాలిటీలో. ఓకే మేడం, మీ యొక్క విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్కి కేటాయించినందుకు మా అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ అహింస మెడిటేషన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అందరు అహింసావాదులు అవ్వాలని నా కోరిక. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా మా అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులు మీరు కూడా కావాల్సిందిగా మా అహింస మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి కోరుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.